రేవంత్ మంత్రుల శాఖలపై చర్చించే అవకాశం. ఆధారాలతో సహా వివరించా కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన హరీష్ రావు. కోర్టులో చెప్పిన వాదనలే సిట్ ముందుకు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదన్న ప్రభాకర్ రావు. గత ప్రభుత్వంలో జరిగినన్ని స్కామ్లు ఎన్నడూ జరగలేదు. వైసీపీ సర్కార్పై మంత్రి అనగాని కీలక వ్యాఖ్యలు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్. ముంబైలో 5 ప్రయాణికులు మృతి, అధిక రద్దీతో పట్టాలు తప్పిన రైలు. తొక్కిసలాటతో నాకు సంబంధం లేదు స్పష్టం చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. దిగొస్తున్న రుణ రేట్లు, ఆర్బీఐ రెపో రేట్లు తగ్గించడమే కారణం. వినియోగదారులను మాయ చేసే పద్ధతులు తొలగించాలి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కు సీసీపీఏ ఆదేశం. అనంతపురం ఇంటర్ విద్యార్థిని హత్య కేసు వేగవంతం. ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి అనిత. హనీమూన్ కు వెళ్లిన భార్యాభర్త కేసులో సంచలనం. భర్తను హత్య చేయించి పరారైన భార్య సోనం. ఆర్డర్ ఆలస్యమైందని రెస్టారెంట్ ధ్వంసం. ఉత్తరప్రదేశ్లో యువకుల వీరంగం. మణిపూర్లో నిషేధాజ్ఞలు. మెయితీ నేత అరెస్టుపై నిరసనలు. ఇంటర్నెట్ సేవల నిలుపుదల. ఫండమెంటల్స్ పై పట్టు సాధించండి. యువ ప్రొఫెషనల్స్ కు సత్యనాదెళ్ల సూచన. సింధు జలాలు ఆగడంతో ఎండుతున్న పంటలు. మున్ముందు పాక్ కు మరిన్ని కష్టాలు తప్పవంటున్న నిపుణులు. కోవిడ్ ప్రమాద ఘంటికలతో వైద్య సంసిద్ధతపై మాక్ డ్రిల్. దేశంలో 6,133కు పెరిగిన యాక్టివ్ కరోనా కేసులు. పెళ్లికి వెళ్లిన బాలికలపై గ్యాంగ్ రేప్. నిందితులను అరెస్ట్ చేసిన ఒడిషా పోలీసులు. భారత్ బంద్ కు మావోయిస్టుల పిలుపు. వరుస ఎన్కౌంటర్లకు నిరసన. సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం. ఐఈడీ పేలుడుతో ఏఎస్పీ ఆకాష్ రావు మృతి. భారత అంతరిక్ష ప్రయాణంలో మరో మైలురాయి. అంతరిక్షంలోకి వెళ్లనున్న 2వ భారతీయుడు. కుంభమేళా తొక్కిసలాటకు 4 నెలలైన పరిహారం ఇవ్వరా? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తీరుపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం. పిల్లల్లోనూ బ్రెయిన్ ట్యూమర్ తో ఆందోళన. కేసుల పెరుగుదలను గుర్తించిన వైద్యులు. లాస్ ఏంజల్స్ లో కొనసాగుతున్న ఆందోళనలు. అక్రమ వలసదారుల ఏరివేత పేరుతో దాడులపై వ్యతిరేకత. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సినార్ పై అల్కరాజ్ విజయం. రసవత్తరంగా సాగిన మ్యాచ్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 256 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.